ఇది దేవుని మాట వినని ప్రవక్త అయిన బిలాము కథ. మొదట బిలాము దేవుని స్వరం వినే ఆత్మీయ స్థితిలో ఉండేవాడు. ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కానాను దేశం వైపు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఉన్న మోయాబు దేశం దగ్గర ఆగి గుడారాలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటారు. ఈ విషయం తెలిసిన మోయాబు రాజు బాలాకు ఇజ్రాయేలీలు నా మీదికి యుద్ధానికి వచ్చారేమో అనుకుని వణికిపోతాడు. ఎలాగైనా వారిని తన దేశం నుండి తరిమివేయాలని ఆలోచిస్తాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. ప్రవక్త అయిన బిలాము ఎవరిని శపిస్తే వారు నశించిపోతారు కదా అని మోయాబు రాజు బాలాకు బిలామును తన వద్దకు తీసుకురావాలని అతనికి ధనమిచ్చి ఇజ్రాయేలీయులను శపించమని చెప్పేందుకు సైనికులను పంపిస్తాడు. సైనికులు బిలాము వద్దకు వచ్చి ఈ ధనము తీసుకొని మాతో వచ్చి ఇజ్రాయేలీయులను శపించండి అని వేడుకుంటారు. అప్పుడు బిలాము వారితో నేను నా దేవుని దగ్గర ప్రార్థించి విచారిస్తాను అని చెప్పి ఆ రాత్రి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బిలాముతో బిలాము నీవు వారితో వెళ్ళవద్దు అని స్పష్టంగా చెప్తాడు. ఆ మాటనే బిలాము సైనికులకు తెలియజేసి వారిని తిరిగి పంపిస్తాడు. దీంతో మోయాబు రాజు బాలాకు మరింత ధనమిచ్చి మళ్ళీ సైనికులను పంపిస్తాడు. ఈసారి వారు తెచ్చిన ధనాన్ని చూసి బిలాము హృదయంలో ఆశ పుడుతుంది. వారిని వెంటనే పంపించలేక మళ్ళీ దేవుని దగ్గర విచారిస్తాను అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఈసారి దేవుడు సరే వెళ్ళు బిలాము అని అనుమతిస్తాడు. కానీ దేవునికి తెలుసు బిలాము హృదయం దేవుని చిత్తం కంటే వారు తెచ్చిన ధనం పైనే ఎక్కువ ఉన్నదని. ఇదే బిలాము పతనానికి మొదటి అడుగు. దేవుడు బిలాముతో నీవు అక్కడికి వెళ్ళిన తరువాత నేను చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడాలి అని నియమం విధిస్తాడు. అనంతరం బిలాము తన గాడిదపై ప్రయాణం ప్రారంభిస్తాడు. ప్రయాణ మార్గమధ్యంలో దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. అయితే బిలాము ఆ దూతని గ్రహించలేని ఆత్మీయ అంధత్వంలో ఉంటాడు. గాడిద మాత్రం దేవుని దూతని చూసి భయపడి పక్కనే ఉన్న పొలం వైపు పరుగులు తీస్తుంది. దీనితో బిలాము కోపగించుకొని గాడిదను దూషిస్తూ కొట్టడం ప్రారంభిస్తాడు. మరోసారి దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. ఈసారి కూడా బిలాము చూడలేకపోతాడు. గాడిద గోడ వైపు పరుగులు తీస్తుంది. దాంతో బిలాము కాలి భాగానికి గాయం కలుగుతుంది. మళ్ళీ బిలాము తీవ్ర కోపంతో గాడిదను కొట్టి తిడుతాడు. మూడోసారి మళ్ళీ దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. ఈసారి గాడిద పూర్తిగా నేలకు కుప్పకూలిపోతుంది. అప్పుడు దేవుడు బిలాముతో నీవు ఈ గాడిదను ఎందుకు ఇలా హింసిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడే బిలాము కన్నులు తెరుచుకొని దేవుని దూతను దర్శిస్తాడు. అతడు కన్నీళ్లు పెట్టుకొని నన్ను క్షమించు దేవా, నేను తప్పు చేశాను అని ప్రార్థిస్తాడు. అతడు గాడిద వద్ద కూడా క్షమాపణ కోరుతాడు. తరువాత బిలాము నీవు చెప్పిన మాటలే నేను అక్కడ మాట్లాడుతాను దేవా అని ప్రతిజ్ఞ చేసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా మోయాబు రాజు బాలాకు వద్దకు బిలాము చేరుకుంటాడు. మోయాబు రాజు బిలామును కొండ మీదికి తీసుకుని వెళ్ళి క్రింద ఉన్న ఇజ్రాయేలీలను శపించమని కోరుతాడు. కానీ బిలాము ఆ మాటను తిరస్కరిస్తాడు. బాలాకు ఎన్నిసార్లు ప్రయత్నించినా బిలాము మాత్రం ఇజ్రాయేలీలను శపించలేకపోతాడు. ప్రతిసారి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారమే ఆశీర్వాద మాటలనే పలుకుతాడు. అయితే బిలాము హృదయంలో మాత్రం మోయాబు రాజు ఇచ్చే బహుమతుల పట్ల ఆశ ఇంకా మిగిలిపోతుంది. బిలాము మోయాబు రాజుకి ఒక దుష్టమైన సలహా ఇస్తాడు. అతడు బాలాకుతో నీవు నీ దేశపు స్త్రీలను ఇజ్రాయేలీయుల శిబిరానికి పంపించు. వారు ఇజ్రాయేలీయుల పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిని యెహోవా నుండి దూరం చేసేలా చేయండి అని చెప్పాడు. బాలాకు రాజు బిలాము ఇచ్చిన సలహాని అమలు పరుస్తాడు. మోయాబు స్త్రీలు ఇజ్రాయేలీయుల శిబిరానికి వచ్చి వారిని ఆకర్షించి పాప మార్గంలోకి నడిపిస్తారు. దాంతో ఇజ్రాయేలీయులు యెహోవాను విడిచిపెట్టి విగ్రహారాధన మరియు దురాచారంలో పడిపోతారు.
బిలాము చేసిన ద్రోహం యెహోవాకు ఎంతో కోపాన్ని తెచ్చింది. దేవుని మాట తెలిసిన వాడే లోభానికి లోబడి ప్రజలను పాపంలోకి నెట్టాడు. కొంతకాలం తరువాత యెహోవా ఆజ్ఞతో మిద్యానుల మీద యుద్ధం జరిగింది. ఆ యుద్ధ భూమిలో దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచిన బిలాము తన ప్రాణాన్ని కోల్పోయాడు. లోభం బిలామును నాశనం చేసింది. యుద్ధ భూమిలో అతని జీవితం ముగిసింది. దేవుని స్వరాన్ని వినడం సరిపోదు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపడం అవసరం. లోభం ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది. డబ్బు మీద ప్రేమ దేవుని ఆశీర్వాదాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతుంది. నేరుగా చెడు చేయకపోయినా చెడుకు సలహా ఇవ్వడం కూడా దేవుని దృష్టిలో తప్పే. మంచి ఆరంభం చాలదు, మంచి అంతమే దేవునికి ఇష్టం. దేవుని మాట తెలుసుకుంటే సరిపోదు, ఆ మాటలలో నడవడమే నిజమైన విశ్వాసం. బిలాము లాంటి ప్రతిభ మనకు ఉండొచ్చు, కానీ బిలాము లాంటి అంతం మనకు రావద్దు.